తెలంగాణ సచివాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళా ఏఎస్ఓను పై అధికారి వేధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వేధింపులపై బాధిత మహిళ సీఎస్ సంజయ్ జాజుకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విజిలెన్స్ విచారణ కూడా కొనసాగినట్లు తెలుస్తోంది. దీంతో సదరు అధికారిని సాధారణ పరిపాలనా విభాగానికి సరెండర్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అటు బాధిత మహిళకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం నిలిచింది. నిందితుడిని సస్పెండ్ చేయాల్సిందిగా ఉద్యోగులు డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి సీఎస్ ఆదేశించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన సదరు సెక్షన్ ఆఫీసర్పై కోర్టు ధిక్కరణతో పాటు ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. ఈ గుండెకాయ లాంటి సచివాలయంలో కీచక పర్వం బయటపడింది. ఒక థర్డ్ ఫ్లోర్లోని ఒక సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ను లైంగికంగా వేధించినట్టుగా ఇక ఆమె నేరుగా సిఎస్ సంజయ్ జాజుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయడంతో ఈ అంశం బయటకు వచ్చింది. మొత్తానికైతే ఆ సెక్షన్ ఆఫీసర్ను ఇమీడియట్గా సిఎస్ జిఏడికి బదిలీ చేస్తూ జిఏడికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ డిపార్ట్మెంటల్ అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే సదరు ఎంప్లాయీ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం పైన ఒకవైపు సర్వత్రా ఈరోజు సచివాలయంలో చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు సచివాలయ ఉద్యోగ సంఘం కూడా సిఎస్ను కలిసి ఇదే విషయం పైన మరోసారి సిఎస్ను కోరింది. దీంతో సిఎస్ను కోరడంతో ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఒకవైపు పరిపాలనకు సౌదంగా మారిన రాష్ట్ర సచివాలయంలోని ఇలాంటి కీచకుడు ఉండడం పట్ల ఇటు సచివాలయ ఉద్యోగ సంఘాలు అదేవిధంగా మహిళలు కూడా తీవ్రంగా దీన్ని నిరసిస్తున్నారు. ఖచ్చితంగా అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే ఎస్ఓ ఉన్నారో అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఈ అంశం ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే చారి.